హలో, ఒంట్లో బాలేదన్నావు కదే? బానే ఉందమ్మా. జ్వరం తగ్గిందా? జ్వరం కాదు, బానే ఉందా? హారిక నిన్నే. హారిక ఇంకేముంది? ఓకే, అది రాసేసాము. ఇడ్లీ పిండి ఓకే. హాయ్ కెప్టెన్. ఈ రోజే స్ప్రే కొట్టుకొచ్చావు తమ్ముడు. హాయ్. ఈ బ్రాండ్ కంటే ముందు బ్రాండ్ బెస్ట్ ఏమో. ఏం తెలియనట్టు ఎట్లా నుంచున్నాడు చూడు. నిన్న నువ్వు చేసిన దానికి సంపెత్తవా? ఆల్రెడీ సర్కాయించున్నాను, దిమాగ్ ఖరాబ్ చేయకు ఇప్పుడు. హారిక 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 నేను నన్ను కూడా గెంటేసిందేంటి? కెప్టెన్ రే కెప్టెన్, నువ్వు మాత్రం బ్రాండ్ మార్చకరా. ఏంట్రా ఇది? అమ్మాయిలు ఏడిపిస్తానేమో క్యూట్ అంటారు, అదే అబ్బాయిలు ఏడిపిస్తానేమో కామన్ సెన్స్ లేదా. మీరు ఆట పట్టించర్రా, హెరాస్ చేస్తారు. సర్లే గాని కూరేముండవు. కెప్టెన్ ఎక్కడున్నాడు ఈడు? రే కెప్టెన్, నేను దాంట్లో ఏం మసాలా కలపలేదు. రే కెప్టెన్, ఓ షిట్, ఇందాక డోర్ వేసినప్పుడు వాడుతూ ఉన్నాడు కదా. ముక్కలేందే ముద్ద దిగదురా. కెప్టెన్ అరే మా మేడం గురించి మాట్లాడు. కెప్టెన్ మేడం 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 నేను వద్దనంటారా? వీడే దురుస్తున్నాడు. చూడండి. హారిక 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 ఒక్క నిమిషం. చూసినావా? దీనికే నువ్వు ఇంత ఫీల్ అయితే నువ్వు టార్చర్ చేసిన టెనెన్స్ పరిస్థితి ఏంది? వాళ్ళకు కూడా ఇట్లనే వాటర్ పవర్ కట్ చేసి ట్రబుల్ చేయలేదా? నేను వాళ్ళకి మళ్ళీ వాటర్ వదులుతుండే. నీకు కూడా ఒక బకెట్ వాటర్ ఇచ్చినా కదా. అసలు అయినా ఈ పిచ్చి పనులు ఎందుకు చెప్పు? నా ఇల్లు నా ఇష్టం, అయినా నువ్వు మూతావరే అనుకుంటున్నావా ఏంది? ఎక్స్ట్రా చేయక అర్థమవుతుందా? ఏం చేస్తావు? మా అంటే కరెంట్ కట్ చేస్తావు, వాటర్ ఆపేస్తావు, అంతే కదా? అవును. సరే చేసుకో. ఇట్లా 1 year అగ్రిమెంట్ ఉంది, మర్చిపోయినావా కదా? నువ్వు నన్ను టార్చర్ చేస్తే నేను టార్చర్ చేస్తా. చూసుకుందాం. చూసుకుందాం. బస్తీ మే సవాల్ ఇది నా ఇల్లు. చూసుకుందాం, అదే బస్తీలో నా సవాల్ కూడా. ఎందుకంటే ఇంటికి రండి, నేను కూడా కడుతున్నా. అంతే, తొడగొట్టు చిన్న. సారీ. ఇంపాక్ట్ బాగుంటుందని. ఏంటి? మనమేం చిన్నపిల్లలం కాదు, అర్థమైందా? అది నాకు తెలుసు. హారిక హారిక హారి ఇగో నువ్వు ఇట్లా ఇమ్మెచ్యూర్ గా బిహేవ్ చేయక. పోనీలే అని మాట్లాడుతున్నా, ఓవర్ చేయకు. ఇగో మళ్ళా అరే ఏంది నీ లొల్లి? ముందే చెప్పినా నీకు ఇట్లనే ఉంటదని. అరే ఇట్లనే ఎందుకు ఉండాలంటున్నా? ఇగో ఇది నీ ఇల్లు కాబట్టి నీకు నచ్చినట్టు నువ్వు ఉంటున్నావు కదా. మరి నేను రెంట్ పే చేస్తున్నప్పుడు నాకు నచ్చినట్టు నేను కూడా ఉండాలి కదా. నేను కూడా ఒక ఇండివిజువలే కదా. నీకు నచ్చినట్టుగా ఉంటే నీట్ గా ఉండవు, అలా నేను ఉండనియా. అరే ఇంట్లో అమ్మ దగ్గర నుంచి మొదలు పెడతా బయట సొసైటీ వరకు, అరే అందరికి ఎవరు నచ్చినట్టు వాళ్ళని ఉండనియరు కదా. ఈ సొసైటీ సిస్టమ్ అంతే. సొసైటీ ఎందుకు వచ్చింది? అరే ఈ సొసైటీ సిస్టమ్ మనమే కదా. ఇట్లాంటి సినిమాటిక్ డైలాగులు, సిచ్యుయేషన్ కి సింక్ లేని ఫిలాసఫీలు పోయి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకో. ఇట్లాంటి నేను కూడా మస్తు చెప్తా. చెప్పినా వేస్ట్ సైకోది. బాబు కళ్యాణ్, వాటర్ కరెంటా? రెంట్. వాట్? మర్డర్ అటెంప్ట్. మర్డరా? నేనా? ఫుడ్ పాయిజన్ కూడా మర్డర్ అటెంప్ట్ కిందకే వస్తుంది. ఇంకా కేసు వేయాలి, పోనీలే పాపం అని చెప్పి జస్ట్ 1000 రూపీస్ రెంట్ పెంచుతున్నా. అయినా ఒక అందమైన అమ్మాయితో మాట్లాడాలంటే చాలా ఎనర్జీ ఉండాలి భయ్యా. ఏమండో ఓనర్ గారు, ఏమిటండి ఇన్ని ఫిట్టింగ్స్? ఏమండో ఓనర్ గారు, ఓహో ఏమండో ఓనర్ గారు, ఎందుకండి కష్టపెట్టింగ్స్? ఏమండో ఓనర్ గారు, నీకు నచ్చే వాడెవడు రాడికా? తెలుసుకోవే జైలే బెటరు అనిపించే తీరుగా, ఇన్ని రూల్స్ లేదే ఓపిక. బొబ్బో ఎలిజబెత్ రాణిలాగా నీకింత బలుపు ఫీలింగ్గా, ఈ బోడి జానా బెత్తెడు కొంపకింకా జైపూర్ ప్యాలెస్ కట్టింగ్గా. బొబ్బో ఎలిజబెత్ రాణిలాగా నీకింత బలుపు ఫీలింగ్గా, ఈ బోడి జానా బెత్తెడు కొంపకింకా జైపూర్ ప్యాలెస్ కట్టింగ్గా. ఏమండో ఓనర్ గారు, ఏమిటండి ఇన్ని ఫిట్టింగ్స్? ఏమండో ఓనర్ గారు, ఓహో ఏమండో ఓనర్ గారు, ఎందుకండి కష్టపెట్టింగ్స్? ఏమండో